మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని తరగతి గదిలో బోధన సాగించేలా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడుతుందని శిక్షణ తరగతుల్లో ఉపాధ్యాయులు తమ పనితీరును మెరుగుపరుచుకోవడం ద్వారా విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించగలరని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు. ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణ తరగతులు మొదటి విడతగా 13 నుంచి 17 వరకు, రెండో విడత శిక్షణ 19 నుంచి 23 వరకు, మూడో విడత ఈ నెల వారి 27 నుంచి 31 వరకు నిర్వహించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ మంగళవారం నుండి ప్రారంభం కానున్న ఉపాధ్యాయుల శిక్షణ తరగతులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించి శిక్షణ తరగతులను విజయవంతంగా కొనసాగించాలని నిర్వాహకులను డిఈఓ రమేష్ కుమార్ ఆదేశించారు. ఈ శిక్షణ కేంద్రంలో డిజిటల్ ఎడ్యుకేషన్, కాంటెంట్ ఎన్రిచ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ స్కిల్లింగ్, అవుట్కమ్స్ తదితర విషయాలపై సమగ్ర శిక్షణ తరగతులను నిర్వహించాలని సూచించారు. అలాగే ఈ శిక్షణ బిజినపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు, తెలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుల శిక్షణ, తాడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ప్రత్యేక శిక్షణ తరగతులు మరియు కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఎంఆర్పీలకు శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు డిఈఓ తెలిపారు. శిక్షణ కార్యక్రమాలకు డిఈఓ డైరెక్టర్గా, కోర్సు కోఆర్డినేటర్లుగా, మండల విద్యాధికారులు, క్వాలిటీ కోఆర్డినేటర్లుగా సమగ్ర శిక్షణ జిల్లా సెక్రటేరియట్ అధికారులు వ్యవహరిస్తారని డిఈఓ తెలిపారు. రాలేదు. ఇక్కడ మాత్రం లాంగ్ లీవ్లో ఉండి మేము రాలేని పరిస్థితి ఉంటే వదిలేయండి. అమౌంట్ ఎంత వచ్చిందా కూర్చొని తీస్తారా బాబు? ఫుడ్కు, దానికి, దీనికి టీచర్లకు కూడా అన్ని కళ్ళకు కూడా మొత్తం బాగానే ఇచ్చే పైసలు ఎక్కడైనా అమౌంట్ కూడా ఏం తగ్గలేదు గవర్నమెంట్. ఆల్రెడీ ఫైల్ కలెక్టర్ చేసింది. అక్కడి నుంచి రాగానే మనం ఇమీడియట్గా డైరెక్ట్ ప్రిన్సిపల్ కేసెస్ తెచ్చేసి అమౌంట్ ఇబ్బంది ఆల్రెడీ అమౌంట్ అటెండ్ కావాల్సింది. ఇంకొకటి ఏం చేయాలంటే మొత్తం ఇది ఆన్లైన్ సిస్టమ్. చాలామంది ఫోన్ నెంబర్లు, ఈ నెంబర్లు అన్నీ చేంజ్ అయిపోయినాయి. కొంతమంది అప్డేట్ చేసుకొని ఉండరు. వాళ్ళు ఖచ్చితంగా ఇమీడియట్గా ఐఎస్ఎం పోర్టల్లో పోయి అప్డేట్ చేసుకుంటేనే రేపు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదనుకో మీరు యాబ్సెంట్ అయిన దానికి ఇంకే పోతుంది. మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ఇది. మీరు ఎగ్జాక్ట్ ఆడికి వచ్చి అది లాటిట్యూడ్ కూడా ఫిక్స్ అయింది. నేను ఎక్కడో బయట నేను ఆన్లైన్లో డేటా కొట్టినట్టు కూడా యాక్సెప్ట్ చేయలేదు. సెంటర్ కార్డ్కి వచ్చి సెంటర్ కార్డ్నే బిఫోర్ 9 o'clock రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డైలీ మార్నింగ్ అటెండెన్స్, ఈవినింగ్ అటెండెన్స్. మధ్యలో ఎట్లాంటి చిన్న చిన్న ల్యాబ్సెస్ ఉన్నా, తప్పులు ఉన్నా డైరెక్ట్ గవర్నమెంట్ నుంచే మానిటర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా నెంబర్లు చేంజ్ అయినా కూడా ఇమీడియట్గా తీసుకుంటాం. ఈ రోజు నిన్న ఏంటంటే మాకు 1-2 చిన్న రిక్వెస్ట్ వచ్చింది. ఈ టీచర్స్ డిఫరెంట్